మున్నగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ నడి రోడ్డు మీద కూర్చోవడానికి ప్రధాన కారణం ఒకటే. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో వేలూరుకి చెందినటువంటి 10 పేద దళిత ప్రజలు ఆటోలో కొండమంజులూరు బంధువుల యొక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి తిరిగి కొండమంజులూరు నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒంగోలు అడ్డ రోడ్డుగా చెప్పబడుతున్నటువంటి ప్రాంతంలో ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు నిర్లక్ష్యంగా ఆటోను ఢీకొట్టి 7 యొక్క ప్రాణాలకు ఆ ప్రైవేటు బస్సు అనేది కారణమైంది. 7తో పాటుగా మరొక 3 ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య వాళ్ళు కొట్టాడుతూ ఉన్నారు. మరి 7 చనిపోయినటువంటి వారిలో 6 మహిళలే ఉన్నారు. మరి నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా కనీసం ఈ జిల్లాలో ఉండబడినటువంటి ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా కనీసం ఈ చనిపోయినటువంటి ఈ మృతదేహాల దగ్గరకు వచ్చి పరామర్శించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కనీసం ఆ బంధువులతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా లేదు. కలెక్టర్ గారు రాలేదు, జాయింట్ కలెక్టర్ రాలేదు, ఆర్టీఓ రాలేదు, ఎంఆర్ఓ గారు కూడా కనీసం ఎంఆర్ఓ గారు కూడా రానటువంటి పరిస్థితి. నిన్నటి నుండి గొంతు ఎండిపోయి పుట్టెడ దుఃఖంతో కన్నీటి బాధతోటి 7 దళిత బిడ్డలు అక్కడ చనిపోయి అక్కడ ఒక అనాథ శవంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మరి ఇందుకు అనుగుణంగా మరి ఈ యొక్క మృతదేహాలను పరామర్శించడానికి మరి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు వచ్చారు. మరి పత్తిపాటి పుల్లారావు గారు వచ్చారు, చూశారు. కనీసం బాధితులకు మేము ఇది చేస్తామని చెప్పేసి కనీసం ఎలాంటి హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఇంతకు ముందే స్థానిక ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ఆయన గారు కూడా వచ్చారు. మరి ఆయన కూడా చూశారు. మరి ఆయన ఫోటోలు దిగారు. మరి ఆయన కూడా వెళ్ళారు. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము చెప్తామని చెప్పేసి ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఎంపీ గారు కూడా వెళ్ళటం కూడా జరిగింది. మేము ప్రధానంగా ఇక్కడ ఒకటే మేము కోరుతున్నాం. ఈ దళిత ప్రజలు చనిపోయినప్పుడు ప్రధానంగా ఈ రాజకీయ పార్టీలకు ఉండబడినటువంటి దృక్పథం ఏంటంటే వీళ్ళు ఎక్స్గ్రేషియాలు డిమాండ్ చేస్తారు. వీళ్ళకి ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తే చాలు అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు అనుకుంటాయి. కానీ ఈరోజు ఇక్కడ రోడ్డు ఎక్కినటువంటి దళితులందరూ కూడా ఈ దళితుల యొక్క ఈ మాలా మాదిగల యొక్క ప్రాణాలకు విలువ లేకుండా చేసినటువంటి ఈ అధికారులు ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు మేము రోడ్డు ఎక్కాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కేవలం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి ఇప్పుడు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఆత్మగౌరవం అంటే? ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు చనిపోతేనేమన్నా, పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు చనిపోతేనేమన్నా ప్రభుత్వ పెద్దలు బాగా స్పందిస్తారు, రాజకీయ పెద్దలు బాగా స్పందిస్తారు. వెంటనే ఇళ్లకు వచ్చి వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషన్లు ప్రకటిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మరి మాదిగల దగ్గరకు వచ్చేసరికి కనీసం ఇక్కడ ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే వచ్చి చూసేళ్ళారు కదా. మరి ఎర్రన ఎండలో బాధితులు గొంతండి ఎర్రని ఎంతలో మాట్లాడినటువంటి దైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బాధితుల కోసం కనీసం ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఒక మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడానికి కూడా కనీసం వాళ్ళకి మనసు రాలేదు. కనీసం మంచి నిలిచేటటువంటి మానవత్వం కూడా ఇక్కడ ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, కనీసం వాళ్ళకి మనస్సాక్షి కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడింది. అంటే పెద్ద కులాల చావులకు ఒక న్యాయం, పేద కులాల చావులకు మరొక న్యాయం అన్నట్టు ఇక్కడ కనపడింది. గత 6 నెలల క్రితం కందుకూరులో కమ్మవాళ్ళు కాపులు కొట్టుకొని దాడులు చేస్తే ఆ దాడిలో కాపు కులానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే మేఘాల మీద ప్రభుత్వ వ్యవస్థ వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసినాయి. అలాగే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి పరామర్శించారు. అలాగే ఆ కుటుంబానికి, కాపు కులానికి సంబంధించిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఈ మాలా మాదిగల ప్రాణాలకు విలువ లేదని చెప్పేసి స్పష్టంగా వాళ్ళ విధానం ద్వారా మాకు అర్థమవుతుంది. కనీసం గుక్కడ మంచినీళ్ళు కదా మేము కోరుకుంది చెప్పండి. గుక్కడ మంచినీళ్ళు కూడా కనీసం ఒక ప్రభుత్వ అధికారిని ఎవరన్నా ఒకళ్ళని అటెండర్ పెట్టి గుక్కడ మంచినీళ్ళు ఇస్తే చాలనేది మేము కోరుకున్నాం. అంటే ఈ మాలా మాదిగల ప్రాణాలకు ఇక్కడ విలువ లేదు కాబట్టి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి
ఇప్పుడు మేము ఇక్కడ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోడ్డు ఎక్కిన తర్వాత మరికొద్ది గంటల్లోనే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తున్నారు. మందకృష్ణ మాదిగ గారు వచ్చిన తర్వాత బాధితులను పరామర్శించిన తర్వాత మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్తు ఉద్యమ పోరాటాన్ని మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఫోటోలు దిగడం కోసం ఇక్కడ కానీ వస్తే మాత్రం ఈ రాజకీయ నాయకుల యొక్క వాహనాలు ఇక్కడే పెట్టి అడ్డుకుంటామని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం చెల్లించాల్సిందే. ఏం కాపు కులంలో ఉండబడినటువంటి ఒక వ్యక్తి చనిపోతే ₹1,00,00,000 ఇచ్చారు కదా, మరి మాదిగ బిడ్డలు చనిపోతే మాకెందుకు ఎవరు ఎక్స్‌గ్రేషియాలు? మరి అదే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ఒక ఘటన జరిగితే, ఒక ప్రమాదం జరిగితే విపత్తులో భాగంగా అక్కడ కూడా మనిషికి వచ్చి ₹1,00,00,000 అక్కడ ప్రకటించడం కూడా జరిగింది. అంటే మిగతా కులాలు ఉన్న చోట, మిగతా చోట మరణాలు జరిగిన చోట మాత్రం ప్రభుత్వాలు మా పట్ల విచక్షణ, మా పట్ల నిర్లక్ష్యంతో వాళ్ళకైతే మాత్రం ₹1,00,00,000 వాళ్ళు ఎక్స్‌గ్రేషన్లు ప్రకటిస్తున్నారు. కానీ ఈ మాలా మాదిగలు మాత్రం మమ్మల్ని ఓట్లేసే వాళ్ళుగా చూస్తున్నారు, కానీ మా ప్రాణాలకు విలువ లేకుండా చూస్తున్నారనేటువంటి ఆలోచనతో మాత్రమే మా ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకు గాను ఈ మృతి చెందినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ తోటి ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తప్పనిసరిగా కట్టుబడి ఉంటాం. మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఆయన డైరెక్షన్స్ ఇస్తాడో, ఆయన ఏదైతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాడో ఆ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేంత వరకు కూడా ఇక్కడే కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. పెద్దలు స్థానిక శాసనసభ్యులు పుల్లారావు గారు వచ్చి చనిపోయినటువంటి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా నేను ₹5,00,000 ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్లు ఇప్పుడు మన మీడియా మిత్రులు మనకు తెలియజేయడం జరిగింది. అంటే మీరిచ్చేటటువంటి మీ పార్టీ సభ్యత్వం ఉంటే మీరిచ్చే ఆ 5,00,000 ముష్టి మాకు అవసరమా చెప్పండి? మేము ఏం కోరుకుంటున్నాం? ప్రత్యేకమైనటువంటి విపత్తులు జరిగినప్పుడు, ఈ సమాజంలో వరదలు జరిగినప్పుడు, ఈ సమాజంలో తుఫాన్లు జరిగినప్పుడు, అత్యవసర సేవల్లో భాగంగా, ప్రత్యేక పరిస్థితుల్లో భాగంగా ప్రభుత్వాలు కొంత ఎక్స్‌గ్రేషన్ కేటాయిస్తూ ఉంటారు. అలా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మేము ఈరోజు మృతి చెందినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్కి మేము కట్టుబడి ఉన్నాం. తప్పనిసరిగా ఈ బాధిత కుటుంబాలకు నిర్లక్ష్యం వహించే విషయంలో ప్రతిపాటి పుల్లారావు గారు కూడా మా పట్ల అవమానకరంగా వ్యవహరించారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం.